విశాఖ ఉక్కును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకోవాలని చెప్పేసి చూశారు అనేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు. కేంద్రానికి చెందినటువంటి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకునే అవకాశమే ఉంటే మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు విశాఖ ఉక్కును అమ్మకుండా ఉంచేవాడా? ఎప్పుడో అమ్మేసేవాడు కదా అని చెప్పేసి ఏపీ ప్రజలంతా కూడా గుసగుసలాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అమ్మకాల పరంపరను ఒకసారి పరిశీలిద్దామా? చూస్తే మీరే బిత్రపోతారు. ఒక కుక్కను చంపాలంటే ముందుగా దాని మీద పిచ్చి కుక్క అని చెప్పేసి ఒక ముద్ర వేయాలి. అలాగే ఒక సంస్థను తన అనుకూల గుంపుకి కట్టబెట్టాలంటే ముందుగా వాటిని నష్టాల్లోకి నెట్టాలి. ఆ విధంగా అప్పట్లో నిజాం షుగర్స్, ఆల్విన్ కంపెనీ, ఐడిపిఎల్, అలాగే రాష్ట్రంలో వివిధ చోట్ల ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు, డైరీలు, ఇలా చాలా సంస్థలన్నీ కూడా నారావారి పుణ్యానాల్లో నష్టాలలోనికి నెట్టబడ్డాయి. అవన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత అనుకూల గుంపుకి కారు చౌకగా కట్టబెట్టాలి కదా, కట్టబెట్టేశాడు కూడా. దీనినే మనబోడే సామాన్యుల భాషలో చెప్పాలంటే దోపిడీ అంటాం. కానీ కుల మీడియా అదేవిధంగా కుల మేధావుల భాషలో విజన్ అని చెప్పేసి మాట్లాడతారు. అలా అప్పట్లో సింగరేణి కూడా ప్రైవేటీకరించేందుకు విఆర్ఎస్ పేరుతో వేల ఉద్యోగుల తొలగింపు కూడా జరిగింది. మీకు గుర్తుందో లేదో మాకు తెలియదు, కానీ ఒకసారి గత చరిత్రని తెలుసుకుంటే చాలా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 54 ప్రభుత్వ సంస్థలు కొన్నింటిని కావాల్సిన వాళ్ళకి అమ్మేశాడు. మరికొన్నింటిని ఆస్తుల్ని నచ్చిన వారికి ఇచ్చేసి వాటిని కంప్లీట్గా క్లోజ్ చేసేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ మీరు మర్చిపోవచ్చేమో, కానీ చరిత్ర మర్చిపోదు. అక్కడితో ఆగలేదు మీ చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ ఒక విజయ గాథ అని చెప్పేసి పుస్తకం కూడా వేసుకున్నారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తన ఘనతకు జబ్బలు చరుచుకుంటూ మారకపోతే ముందుకెళ్ళడం అసాధ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు ఇలాగే ఉంటే కష్టం అనేసి ముందు మాట ఒకటి కూడా రాసేశారు ఆనాడు. అందులో భాగంగానే నిజాం షుగర్స్కి చెందినటువంటి 8 యూనిట్ల ఆస్తులను కాలు చౌకగా ప్రైవేట్ పరం చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు. అదేవిధంగా డెల్టా షుగర్ ఆ మిల్లుతో పాటు ఇతర సహకార చక్కెర కర్మాగారాలను కూడా కంప్లీట్గా మూసేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆదిలాబాద్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్ను ప్రైవేట్ పరం చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆల్విన్ వాచీలు, స్పిన్నింగ్ మిల్లులు, పేపర్ మిల్లులు ఇలాంటివి 54 సంస్థలను అందిన కాడికి అమ్మేశాడు. ఇందులో కొన్నింటిని ప్రైవేటీకరించగా 22 సంస్థలను కంప్లీట్గా మూసేశాడు. ప్రభుత్వ ఉద్యోగుల్ని విఆర్ఎస్ పేరిట ఇంటికి పంపించడం ద్వారా సుమారు 1282 కోట్ల ఆదా చేసినట్లు గుడ్ గవర్నెన్స్ పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారు రాసుకున్నారంటే పరిస్థితి తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా సింగరేణిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించి విఆర్ఎస్ పేరిట 89,000 మందో 90,000 మందో సింగరేణి ఉద్యోగులను ఇంటికి పంపించేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. 2004 నుంచి రెండో దశ ప్రైవేటీకరణలో మరో 68 సంస్థలను తమ వారికి అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు గారు పథకం వేసి ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కూడా చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల అదృష్టం బాగుండి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడు. లేకపోతే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఎప్పుడో గాలి కట్టుకొని పోయేటివి. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు ఊపిరి తీసుకొని బతికి బట్టగట్టాయి. లేకపోతే ఇప్పుడు ఆర్టీసీ ఉంది కదా, ఈ ఆర్టీసీతో సహా ఉన్న కాడికి అన్నింటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అమ్మేసేవాడు. వీటిని ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు. చరిత్ర మర్చిపోకూడదు. ఎవరు నన్ను అడిగి తెలుసుకోవాలి మీరు.